चाचा नेहरू चाचा नेहरू जब तक सूरज चांद रहेगा चाचा नेहरू कांग्रेस को चाचा नेहरू जब तक सूरज चांद रहेगा। మన ప్రియతమ నాయకుడు భారతదేశ తొలి ప్రధాని ఈ దేశాన్ని నవీన భారతదేశంలో తీసుకువెళ్ళడానికి ప్రయత్నం చేసినటువంటి స్వాతంత్ర సమరయోధుడు పండిత్ జవహర్లాల్ నెహ్రూ గారి 135వ జన్మదిన సందర్భంగా నిజామాబాద్ జిల్లా కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో ఆయన జన్మదినాన్ని జరుపుకుంటున్నటువంటి ఈ కార్యక్రమంలో మాతో పాటు జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ అంతిరెడ్డి రాజిరెడ్డి గారు, అదేవిధంగా పట్టణ మహిళా కాంగ్రెస్ కమిటీ అధ్యక్షురాలు రేవతి గారు, సేవాదళ అధ్యక్షులు సంతోష్ గారు, ఖైసర్ భాయ్ గారు, ఎస్టీ సెల్ అధ్యక్షులు జాదవ్ గారు, రాష్ట్ర మహిళా కాంగ్రెస్ కమిటీ ప్రధాన కార్యదర్శి సోదరిమణి, అదేవిధంగా చంద్రకళతో పాటు రాష్ట్ర మహిళా కాంగ్రెస్ కమిటీ ఉపాధ్యక్షురాలు ప్రధాన కార్యదర్శులు విజయరాణి గారు, కృష్ణవేణి గారు, మా సోదరిమణి ఉషా గారు, అదేవిధంగా అన్ని కార్యక్రమాల్లో పాల్పంచుకుంటున్నటువంటి మా సోదరిమణి మక్కాకు వెళ్తుంది. ఆమె మనమందరం ఆ దేవుణ్ణి ప్రార్థించాలా. ఆమె మక్కాకు వెళ్ళి ఆశా బేగం గారు, అదేవిధంగా ఇందూరు గాంధీగా పేరుగాంచినటువంటి పిసిసి కార్యదర్శి రాంబు సాయిలు గారు, మహేందర్ గారు, అదేవిధంగా ప్రవీణ్ గారు, అన్నిటికన్నా ముఖ్యంగా పాత్రికేయ సోదరులు, ఎలక్ట్రానిక్ ప్రింట్ మీడియా 135వ జన్మదినంలో మనమందరం పాలు పంచుకోవడం, ఈ పండుగ దేశవ్యాప్తంగా పండిత్ జవహర్లాల్ నెహ్రూ గారి కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నటువంటి మనమందరం ఈ కార్యక్రమం ద్వారా ఈ దేశ ప్రజాస్వామ్యాన్ని ఆ రోజు స్వాతంత్ర సమరయోధులుగా పండిత్ జవహర్లాల్ నెహ్రూ, బాబాసాహెబ్ అంబేద్కర్, మౌలానా అబుల్ కలాం ఆజాద్, సుభాష్ చంద్రబోస్ మనకు అందించినటువంటి ఈ ఫలాన్ని ఈరోజు ప్రజాస్వామ్యాన్ని కాపాడుతూ రాజ్యాంగాన్ని రక్షించుకోవడానికి కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలుగా మనం ముందుకు నడవవలసినటువంటి బాధ్యత మన మీద ఉందనేటువంటి విషయాన్ని గుర్తు చేసుకుంటూ, తొలి ప్రధానిగా ఆయన తీసుకున్న నిర్ణయాలు భారతదేశం అన్నిటికన్నా గొప్ప దేశం, అనేక మతాలు, అనేక కులాలు, అనేక సంస్కృతులు భిన్నత్వంలో ఏకత్వంగా ఉన్నటువంటి ఈ దేశ ప్రజాస్వామ్యంలో పండిత్ జవహర్లాల్ నెహ్రూ ప్రధానమంత్రిగా మనకు అందించినటువంటి ఫలాలు ఆ రోజు నిజామాబాద్ జిల్లాకు కూడా పండిత్ జవహర్లాల్ నెహ్రూ గారితో సత్సంబంధం, ఆయన ఈ నేల మీద అడుగుపెట్టినటువంటి విషయాన్ని ఒక్కసారి గుర్తు చేసుకోవాలా. ఈ దేశంలో రైతు లేనిదే రాజ్యం లేదు అనేటువంటి కాంగ్రెస్ పార్టీ విశ్వాసంలో భాగంగా శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టుకు ఆయన శంకుస్థాపన చేసినటువంటి ఆ రోజు ఆయన శంకుస్థాపన చేయడమే కాదు 16 లక్షల ఎకరాలకు నీరు అందించే కార్యక్రమాన్ని ఇచ్చినటువంటి ఘనత
అదేవిధంగా ఈ దేశంలో బాక్రానంగల్ ప్రాజెక్ట్, అదేవిధంగా నాగార్జున సాగర్ ప్రాజెక్ట్, శ్రీశైలం ప్రాజెక్ట్ నిర్మాణం జరిగినటువంటి విషయాన్ని గుర్తు చేసుకుంటూ కాంగ్రెస్ పార్టీ నాయకత్వం ఈ దేశంలో రైతాంగానికి ప్రాధాన్యతనివ్వడం, రైతుతో పాటు ఈ దేశంలో విద్యా వ్యవస్థను కూడా ముందుకు నడిపించేటటువంటి కార్యక్రమం తీసుకున్నటువంటి విషయాన్ని గుర్తు చేసుకుంటూ మన బాధ్యతగా పండిత్ జవహర్లాల్ నెహ్రూ ఏదైతే మనకు అందించిన ఫలాలు ఉన్నాయో ఆ ఫలాలను ముందుకు తీసుకుపోయేటటువంటి కార్యక్రమం తీసుకోవాలా. అదేవిధంగా ఒక్కసారి పండిత్ జవహర్లాల్ నెహ్రూ గారిని గుర్తు చేసుకుంటూ ఆయన ఒక ఉన్నతమైనటువంటి కుటుంబంలో పుట్టినటువంటి వ్యక్తి. వాళ్ళ తండ్రి మోతీలాల్ నెహ్రూ గారు ఈ దేశ ప్రజాస్వామ్యం కొరకు తమ ఆస్తులను తమ అన్నిటినీ కోల్పోయినటువంటి ఈ దేశ ప్రజాస్వామ్యంలో పోరాడేటటువంటి స్వాతంత్ర సమరయోధులకు ఆయన అందించినటువంటి విషయాన్ని గుర్తు చేసుకుంటూ అదేవిధంగా పండిత్ జవహర్లాల్ నెహ్రూ 10 సంవత్సరాలు జైల్లో ఉన్నటువంటి విషయాన్ని గుర్తు చేసుకుంటూ మనం ఈరోజు త్యాగాల కుటుంబం ఏదైతే ఉందో పండిత్ జవహర్లాల్ నెహ్రూ గారితో పాటు ఇందిరాగాంధీ గారు ఈ దేశం కొరకు త్యాగం చేసినటువంటి విషయాన్ని, అదేవిధంగా రాజీవ్ గాంధీ గారు ఈ దేశ సమైక్యత కొరకు తన ప్రాణాన్ని ఇచ్చినటువంటి విషయాన్ని, అందుకొరకే పండిత్ జవహర్లాల్ నెహ్రూ గారిని జ్ఞాపకంలో మొట్టమొదట మనం జ్ఞాపకం చేసుకునేది ఆయన పిల్లలంటే ఇష్టపడేవాడు, పిల్లలంటే ప్రేమించేవాడు, పిల్లలంటే గౌరవించేవాడు, పిల్లల కొరకు ఏదైనా చేయాలనేటువంటి తపన ఉన్నటువంటి వ్యక్తిగా మనం పండిత్ జవహర్లాల్ నెహ్రూ గారిని గుర్తుంచుకుంటాం. అందుకొరకే 14వ నవంబర్ నాడు ఆయన బాలల దినోత్సవంగా ఈ దేశంలో ప్రతి గ్రామంలో ప్రతి పట్టణంలో జరుపుకుంటున్నటువంటి విషయాన్ని గుర్తు చేసుకుంటూ పండిత్ జవహర్లాల్ నెహ్రూ గారి జన్మదినాన్ని బాలల దినోత్సవం ఏదైతే నిర్ణయం జరిగిందో అందులో ఈరోజు దేశంలో ఉన్నటువంటి బాలికలకు ఒక మంచి సందేశం ఇవ్వడానికి తీసుకున్న నిర్ణయంలో భాగమే అనేటువంటి విషయాన్ని గుర్తు చేసుకుంటూ నాకు ఈ అవకాశం కల్పించినటువంటి కాంగ్రెస్ పార్టీ ద్వారా ఈరోజు ఆయన జన్మదినంలో మీ అందరితో పాటు పాలు పంచుకున్నందుకు సంతోషంగా ఉంది. అందుకొరకే మరి ఒకసారి ఆయన జన్మదినాన్ని ఈ జిల్లాలో ఎక్కడెక్కడైతే జరుపుకుంటున్నారో వారి అందరికీ హృదయపూర్వకంగా శుభాకాంక్షలు తెలియజేస్తూ ఈరోజు కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో నిర్వహించినటువంటి దాంట్లో పాలు పంచుకున్నటువంటి ప్రతి ఒక్కరికి అన్నిటికన్నా గొప్పగా 2-3 సంవత్సరాల నుంచి ప్రమోద్ అనేటటువంటి మన పట్టణ కాంగ్రెస్ కమిటీ నాయకుడు నెహ్రూ గారి చిత్రపటానికి మనం ఇక్కడ ఎట్లయితే పూలమాలతో సత్కరిస్తామో నెహ్రూ పార్క్లో కూడా ఆయన విగ్రహానికి ఆయన ద్వారానే మనం 3-4 సంవత్సరాల నుంచి ఆ పూలమాల వేస్తూ ఉన్నాం. కాబట్టి ఆయనను కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ ఆ కార్యక్రమానికి మనం అందరం ఇక్కడి నుంచి నెహ్రూ పార్క్ వెళ్ళాలనేటువంటి విషయాన్ని తెలియజేస్తూ మీ అందరికీ మరి ఒకసారి నమస్కారం తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను. జై హింద్, జై కాంగ్రెస్.